నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మిలాసియా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. సో వైఎస్ షర్మిల గారు ఎక్కడ చూసినా ఆవిడ మాటే వినిపిస్తుంది. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రలో కావచ్చు. అండ్ ఆంధ్ర ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలలు మాత్రమే ఉంది. తను కాంగ్రెస్లో చేరింది అఫీషియల్గా మనకు తెలిసిపోయింది. ముఖ్యంగా తను చేరిన తర్వాత అఫ్కోర్స్ కాంగ్రెస్ ఉనికి ఇప్పుడు లేదనుకోండి ఆంధ్రాలో, బట్ స్టిల్ పొత్తు ఏవైతే లెక్కలు ఉన్నాయో అవి మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మీరు అన్నట్టు నిన్నటిదాకా ఒక లెక్క. ఈరోజు ఈ ఉభయ రాష్ట్రాల్లో ఏ మీడియా ఛానల్ చూసినా ఆమె పేరు వినపడుతుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎమర్జీ అయిన తీరు చాలా కష్టాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికించాడు. ఆ తర్వాత ఆయన ముఖమే చూసుకుంటారు చాలామంది. ఇక్కడ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చేస్తే ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకి ఆయన వారసులుగా ఆ హక్కు ఉంటుంది రాజకీయాల్లో. అందరూ ఎంటైర్ మీడియా అటెన్షన్ చూస్తుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు రాజకీయాల్లో ఎందుకు మిర్చి చేయడానికి వెళ్ళాడనేది చాలామంది ప్రశ్న. మొన్నటిదాకా 3000 కిలోమీటర్ల పాదయాత్ర తెలంగాణలో చేశారు. చేసిన తర్వాత ఇక్కడ నేను పలానా చోట పోటీ చేస్తాను, అన్ని అభ్యర్థుల్ని 119 మంది నిలబెడతానని ఆమె అసలు పోటీ చేయకుండానే కాంగ్రెస్ పెద్దలు చెప్పేదలికి ఓటు చీలితే గనక కేసీఆర్కి బెనిఫిట్ అయ్యిద్దన్న ఉద్దేశంతో ఎక్కడ పోటీ చేయాలి. బట్ ఎక్కడ చూసుకున్నట్లయితే ఆవిడ గుడ్ మూవే చేసింది, తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు అని చాలా మంది మాట్లాడుకోవడం జరిగింది. సో అది గుడ్ మూవే. అది ఆమె గనక పోటీ చేస్తే ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు ఒక కాన్స్టిట్యూషన్ చీలింది అనుకోండి. ఆ చీలికి ఎవరికి లాస్ అయ్యింది? కాంగ్రెస్కి లాస్ అయ్యేది. అది రేవంత్ రెడ్డి గారు, మిగతా పెద్దలు బట్టి విక్రమార్క వీరందరూ సూచన మేరకు డీకే శివకుమార్ వ్యూహకర్త ఉన్నాడు కాబట్టి కర్ణాటకలో ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆమె ఇతర. ఎందుకంటే ఒకవైపు పార్టీలో చాలా లొకలొకలు ఆమెను ఎవరు పార్టీలో మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము, మేము పోటీ చేయకుండా ఎలా అని చెప్పి చాలామంది తిరుగుబాటు గురి చేశారు. అయినా ఎక్కడ కూడా ఆమె బ్యాలెన్స్ తప్పలా. ఎందుకు చేసింది పోటీ చేయకుండా చాలా విమర్శించారు. కానీ గుడ్ మూవే, మీరు అన్నట్టు గుడ్ మూవే. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ అని ఈ రోజు కాకపోయినా రేపైనా నేషనల్ పార్టీలో ఏ రోజుకైనా మళ్ళీ అధికారంలో రావచ్చు. మేబీ నెక్స్ట్ రాకపోవచ్చేమో మోడీ గారి యొక్క ఇది వల్ల. కానీ ఏ రోజుకైనా కాంగ్రెస్ వస్తుంది కదా. ఎందుకంటే అది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. మనం చాలా చూస్తాం, మన అమ్మమ్మలో మన నాయనమ్మల దగ్గర చూస్తే ఏ గుర్తు అనుకుని వస్తాం అంటారు ముందు. అది ఎందుకు కాంగ్రెస్ కనుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటే విభజించిన తీరు సహేతుకంగా లేదనే ఉద్దేశంతో లేదు. ఇక్కడ రాష్ట్రం ఇచ్చి కూడా తెలంగాణలో 10 సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డి రూపాయలు అధికారంలో రావడానికి. డెఫినెట్గా ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు అక్కడ అభ్యర్థులే లేరు నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దక్షిణ భారతదేశాల మీద దృష్టి పెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేసింది. ఇప్పుడు పక్కన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ బీజేపీకి వెళ్ళిపోయింది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో చాలా కీలకం రేపు ఇక్కడ ఉన్న ఎంపీలు. తెలంగాణ ఎంపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కావచ్చు. కర్ణాటకలో వచ్చింది కాబట్టి కర్ణాటకలో ప్రయత్నం చేస్తారు. ఈ 3 స్టేట్స్లో వాళ్ళు ఉనికిని కాపాడుకోగలిగితే రేపు ఆ పక్కన ఉన్న కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వచ్చు. సో మీరు అన్నట్టు 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని నడిపించే కెపాసిటీ ఆంధ్రాలో షర్మిల గారికి ఉందా అంటే ఏమన్నా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆమెకి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమె ఎమర్జీ అయిన తీరు మనం ఒకసారి చూసుకోవాలి. ఆయన ముద్దుల కూతురుగా ఆమె రాజకీయం పుణికిపుచ్చుకుంది అక్కడ. ఎందుకంటే పాదయాత్ర ఆమెకి చాలా ఈజీగా చేస్తుంది. ఒక ఆడకూతురు పాదయాత్ర చేయటం అంటే మామూలు విషయం. 3000 కిలోమీటర్లు అంటే అక్కడ కూడా వాళ్ళ అన్నగారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది ఎవరు? జగనన్న వదిలిన బాణం ఎవరు? ఆమె కదా. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అధికార పక్షాన్ని ఇది కాదు అని చెప్పి మళ్ళీ వైసీపీ కావాలి అనుకునేట్టు చేసింది కూడా ఆమె. కానీ ఆమెకు ప్రాధాన్యత అక్కడ ఇచ్చాడా అంటే ఇవ్వలా. ముఖ్యంగా కడప ఎంపీ స్థానం నుంచే వచ్చిందండి. అక్కడి నుంచి వచ్చింది. ఏ రోజు కూడా ఆమెని గౌరవంగా చూసుకుందాం. తన చెల్లి నేను అధికారంలో రావడానికి కారణమైంది కదా అంటే ఒక రాజ్యసభ సభ్యురాలు చేయొచ్చు, లేకపోతే ఎమ్మెల్సీని చేసి మంత్రి చేయొచ్చు. అంటే ఎక్కడో అభద్రతా భావం ఉందా? ఆయన్ని తలదన్నుకొని ముందుకెళ్ళిపోతుందేమో అన్న ఒక ఆలోచన. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ బాగా తెలుస్తున్నాడు. వయసులో చిన్నోడైనా జైల్లో 16 నెలలు చూశాడు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన జైల్లో వేసిందనే ఇది ఆయనకి బాగా నాటుకుపోయింది. ఎట్లయినా అధికారులు రావాలని తపనతో ఆయన కూడా పాదయాత్ర చేసి వచ్చాడు. అంత ఈజీగా రాలా. ఆయన చాలా లగ్జూరియస్ జీవితాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు. ఆ సమయంలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. కాంగ్రెస్ క్యాడర్ని మొత్తాన్ని వైసీపీ పోయి లాక్కలిగాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎవరు? వైసీపీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈమె రావటం వల్ల ఎవరికి లాసు? జగనన్న వదిలిన బాణం ఎవరికి తిరిగి వస్తుంది? జగన్కే వస్తుంది. బూమరాంగ్ చివరికి అక్కడికే వస్తుంది. ఇక్కడ వ్యూహాత్మకంగా పొత్తులు ఎత్తులు మీరు అనుకున్నట్టుగా ఒకవైపు డీకే శివకుమార్ మొన్న ఎయిర్పోర్ట్లో బెంగళూరులో కలిసి చంద్రబాబు నాయుడు పక్క తీసుకెళ్తూ మాట్లాడటం, మళ్ళీ ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒకప్పుడు కాంగ్రెస్కి తెలంగాణలో సపోర్ట్ చేశాడు కదా చంద్రబాబు గారు, అలా ఆంధ్రప్రదేశ్ చేయొచ్చేమో అని ఒక ప్రపోజల్ ఉండొచ్చు.
కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఈ వారంలో మనకున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసి మోడీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏలో జాయిన్ అయిపోతుంది టీడీపీ. అది జరిగితే కనుక ఈ 3 పార్టీలు వెళ్తాయి ఒకవైపు. అంటే అధికార పార్టీ ఇప్పుడు వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే అధికార పార్టీ దూరం అయిపోయి ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు. ఇంకోవైపు సొంత ఇంట్లోనే ఒక చెల్లెలు ఇటు వెళ్ళిపోతుంది. తర్వాత బాబాయ్ కూతురు సునీత రేపు మీకు అగెన్స్ట్గా పోటీ చేయబోతుంది. డెఫినెట్లీ ఆయన అత్తని ఇప్పుడు కూడా తెలిసి కూడా జరిగిందని చెప్పేసి ఆమె అంటుంది. అంటే ఇన్ని ఆరోపణల మధ్య ఒకవైపు కోడికత్తి కేసు, ఒకవైపు అనేక రకాల ఈ బాబాయి గొడ్డల కేసు కావచ్చు, లేకపోతే రాజధాని లేకుండా అమరావతి ఇంతవరకు ఉండటం, విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ స్టీల్ పరమవుతుంటే చూస్తున్నాడు, గుజరాత్ తర్వాత తీర ప్రాంతం అంత ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ను ఉపయోగించుకోలేకపోవటం, పరిశ్రమలు రాలేకపోవటం, మద్యం వేర్లైపారటం, ఇవన్నీ కూడా ఆయనకి అవరోధాలే. ఒకవైపు పార్టీ బలంగా ఉందండి, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఒకవైపు ఇంట్లోనే స్వాగతం అన్నట్టుగా, సొంత ఇంట్లోనే వేరే కుంపటి అన్నట్టుగా ఆమె 100 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రేపు అయింది అనుకోండి, ఆమె ఏఐసీలో కూడా సెక్రటరీ పదవి ఇస్తున్నారంటున్నారు. కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ రాజ్యసభ సభ్యురాలు కూడా అవుతుంది ఆమె. ఈ నుంచి పార్టీని బతికించే బాధ్యత ఆమె చేతిలో పెడితే ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు ఆమె అమ్మట. రేపు అనేక మంది వెళ్ళొచ్చు. జేడీ శీలం గారిని శీలం లాంటి వాళ్ళు ఉన్నారు, పల్లవరాజు గారు లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వల్ల బెనిఫిట్ పొంది రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు అనేక మంది భిక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టింది. వాళ్ళంతా ఇప్పుడు బయటికి రావచ్చు. ఇప్పుడు వైసీపీలో టికెట్లు రాని వాళ్ళు మొన్న 11 మందిని మార్చారు, మంత్రులనే మారుస్తున్నారు. జగనన్న ఇప్పుడు తెలంగాణలో అలా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చినందుకే ఓడిపోయాము అని బీఆర్ఎస్ కేటీఆర్ గారు కూడా ఒక కాలంలో అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అది మాస్టర్ ప్లాన్ గా చేసుకొని ఈయన ఇలా బదిలీలు చేస్తున్నాడు, ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. అది కరెక్టే, బట్ అది నెగటివ్ అవ్వబోతోందా జగన్ గారికి? అది ఒక రకంగా పాజిటివ్గా ఆయన ప్రయత్నం చేయొచ్చు. ఆయన మీ మీద 47 మంది 47 నుంచి 70 దాకా మీ పట్ల ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చెప్పాడు. చెప్పిన వాళ్ళ మార్చలా, మారిస్తే వేరే విధంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు జంట నగరాలు మనం చూసాం, అన్ని స్థానాలు బీఆర్ఎస్ ఎట్లా వచ్చింది, ఇక్కడేం లాసం లేదు కదా. కానీ పల్లెటూరులో విపరీతంగా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది. సరే, ఆ తప్పు చేయకూడదనే ఉద్దేశంతో ఈయన మారుస్తున్నాడు. మార్చి తన కుటుంబాన్ని, తన వైసీపీ పార్టీని వైనాట్ 175కి తీసుకెళ్లే ఈ సమయంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవటం ఈయనకి పెద్ద దెబ్బే. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షాలనే ఏకమైనవి. ఇప్పుడు ఈయన సింగిల్గా వెళ్ళే పరిస్థితి వచ్చింది. బట్ ఎక్కడైనా అంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ మనము రిజల్ట్స్ చూసుకున్నట్లయితే పల్లె ప్రాంతాల్లో అంతా కాంగ్రెస్కి వేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. అవును, ఆఫ్ కోర్స్ హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ గెలుచుకున్నా. సో అలానే ఆంధ్రాలో కూడా ఎక్కువ ఓటు బ్యాంక్ రూరల్ పీపుల్ సైడే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. రూరల్ పీపుల్ ఇంకా జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు అన్న సర్వేలు కూడా ఉన్నాయి. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? మీరు చెప్పింది ఇప్పుడు తప్పు అవుద్ది. ఎలా అవుతుంది అంటే, ఈమె వచ్చింది కదా రూరల్ ప్రాంతాల్లో, జగనన్నకి ఎలా ఉందంటే, జగనన్నకి ఏ పార్టీ నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వచ్చింది. కాంగ్రెస్ క్యాడర్నే తీసుకున్నాడు, వేరే పార్టీ నేను తీసుకోలేదు. ఈయన 49.5%తో ముఖ్యమంత్రి అయ్యాడు, అంతే కదా. 2029కి అది కాంగ్రెస్ అంటే షర్మిల గారికి ప్లస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ 2 monthsలో అంత చేంజెస్ వస్తాయి. ఇప్పట్లో ఏమవుతుందంటే, మనం అవుననుకున్నా కాదనుకున్నా పల్లెటూరులో, గ్రామాల్లో మీరు అన్నట్టు డెఫినెట్గా ఎవరి వైపు ఉంటుంది? ఎవరి వైపు ఉంటుంది? మీరు చెప్పండి. కాంగ్రెస్ వైపు ఉంటుంది. అస్తం గుర్తుని ఎవరు మర్చిపోరు, అంతే కదండి. అంటే ఒకసారి మనం ఏదో జరిగింది ఆ రోజు రాష్ట్ర విభజనలో మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళలో కలిగి ఉండొచ్చు. ఇప్పుడైనా ఒకసారి చూద్దాం, షర్మిలమ్మ వచ్చింది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, ఒకసారి వేద్దామని చెప్పి భావన కలిగిద్దా లేదా? 175 కాన్స్టిట్యూన్సీ రేపు పోటీ చేస్తారనుకోండి, ఆ స్థానాలు కనీసం 175 స్థానాలు కాకపోయినా ఒక 70-80 స్థానాల్లో అయినా ఇచ్చేసి అదే డిసైడ్ కదండి. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 81 సీట్లు కావాలంటే ముఖ్యమంత్రి అవ్వాలి. రేపు 80 సీట్లు నీకు వ్యతిరేకంగా వచ్చినాయి అనుకోండి, ప్రతి ఓటు చాలా కీలకమండి. ఇక్కడ లాస్య గారు, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఈ దేశ రాజకీయాల్లో అత్యంత కాస్ట్లీ ఎలక్షన్స్ కాబోతుంది. డబ్బుకి ఏ పార్టీ కూడా ఓటుకు 5,000 ఇచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్ని పథకాలు ఇచ్చినా ఓటర్కి ఆ డబ్బు అనేది చాలా కీలకం అవుతుంది. డబ్బు మధ్య వేర్లైపారుతుంది. ఒకవైపు 4.5 దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీకి లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎమర్జీ అయ్యే తీరు వల్ల ఆయనకు కూడా సస్టైన్ కావాలి. ఆ పార్టీ జనసేన బతకాలి, టీడీపీ బతకాలి. ఈ 2 బతకాలంటే వీళ్ళు కలెక్టివ్గా వెళ్తున్నారు, వీళ్ళు కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు. అవతల ఆపోజిట్ షర్మిల వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా, అంగబలంగా అన్నీ ఉన్నాయి. ఆయనకి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా చేయగలడు. కేసీఆర్ గారి ఎన్ని వ్యూహాలు రచించగలడు. వయసులో చిన్నాడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనాటికి వీల్లేదు. స్టిల్ గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు, ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు. డెఫినెట్గా తప్పకుండా. ఎందుకంటే ప్రధానంగా ఒకటే అండి లాస్య గారు, రాజధాని లేకపోవటం. రాజధాని లేకుండా 3 ప్రాంతాల రాజధాని అన్నాడు. ఎక్కడ రాజధాని? ఫ్యామిలీ పెడతానని 8 మాసాల నుంచి చెప్తున్నాడు విశాఖపట్నంలో. ఇంతవరకు ఆయన ఫ్యామిలీ పెట్టలేదు, క్యాంప్ ఆఫీస్ పెట్టలా. ఓకేనా? ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయలా,
రోడ్లు లేవు సరిగ్గా, జాబ్ క్యాలెండర్ లేదు, మద్యం ఏర్లై పారుతుంది, ఇండస్ట్రీస్ లేవు. బెంగళూరులో మనం చూసుకున్నాం ఇప్పుడు 3,000 ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, హైదరాబాద్లో 2,000 ఐటీ కంపెనీలు ఉన్నాయి. పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆంధ్రలో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే కదా. ఎక్కడైనా అభివృద్ధి కంటే మన హ్యూమన్ మైండ్ సెట్స్ కాబట్టి ప్రజల మైండ్ సెట్ సంక్షేమం వైపే వెళ్తుంది. మా అకౌంట్లో ఏం డబ్బులు పడుతున్నాయా లేదా అని మాత్రమే చూసుకుంటారు. అది ఒక్కసారి చూస్తారు, ఒక్కసారి, రెండోసారి చూడరు. అది నిజంగానే ఇప్పుడు ప్రజలు మార్పు డెఫినెట్గా మార్పు ఉంది ప్రజల్లో. సప్రెసర్ గ్రూప్స్, ముఖ్యంగా 88% సప్రెసర్ గ్రూప్స్, ఈ పథకాలు వైసీపీకి మాత్రమే వెళ్తాయి అనేది ఒకటి. మిగతా పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నారు, మిగతా వర్గాలు దూరం అవుతున్నారు అనేది. ఇవన్నీ కూడా పారామీటర్స్ తీసుకుంటే ఇప్పుడు అంత కేట్వాక్ ఏం కాదైనా 175 అన్నప్పుడు, వై నాట్ 175 అన్నప్పుడు అసలు మంత్రులను మార్చడం ఏంటండి? మంత్రులు మార్చిన చరిత్ర గత ప్రభుత్వాలు 4.5 దశాబ్దాలు చూస్తే ఎప్పుడైనా మీరు చూసారా? మంత్రులుగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నారంటే ఇక మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? సరే, సీనియర్ నాయకులు అనుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో ఉన్నాడు, ఇక్కడ పేరి నాని ఉన్నాడు, వీళ్ళందరూ కూడా కొడుకులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నారు, వారు ఓడిపోయే పరిస్థితులు. కొడుకులు నెక్స్ట్ వారసత్వంగా వాళ్ళని దింపుతున్నారు, వారసులు ఇక్కడ ముందుకు వస్తున్నారు. వీళ్ళు గెలిచే పరిస్థితి ఉందా క్షేత్రస్థాయిలో అంటే? విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేకత. మీరన్నట్టు మైండ్ సెట్ రూరల్లో పథకాలు వచ్చినాయి కదా, బటన్ నొక్కినారు కదా, పథకాలు మనకి ఫ్రీగా అందినాయి కదా అనే భావనలా ఉంటుంది. ఫస్ట్ సారి అది చూస్తారు, కానీ ఏమి చేయలేదు. ప్రధానంగా అసలు రాజధాని లేకపోతే ఎట్లా, ఉపాధి లేకపోతే ఎట్లా? వలస వెళ్ళిపోతారు కదండి. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎంత వెళ్ళిపోతున్నాయి, ఉద్దానంల నుంచి ఎలా వెళ్ళిపోతున్నారు, ఒరిస్సా బోర్డర్ అటు వెళ్ళిపోతున్నారు, ఇటు రాయలసీమ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు వలసలు అరబ్ కంట్రీస్కి? ఇవన్నీ కూడా పరిశ్రమలు లేకపోవటమే కదా. ఇవన్నీ కూడా పారామీటర్స్ చూస్తారు. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వం పట్ల ఉన్నారు. పథకాలు కొంతమందికి వెళ్ళినాయని, వైసీపీ చేతిలో వెళ్ళినాయి, వైసీపీ ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళకే ఉన్నాయి, మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేశారని భావన వాళ్ళ ఉన్నది. కాబట్టి థర్డ్ ఫోర్స్ ఆల్టర్నేట్గా ఇప్పుడున్న ఈయన చూసాం. ఇక నెక్స్ట్ మార్పు కోసం ప్రయత్నం చేద్దాం అనేది ప్రజల్లో ఉన్నది. ఏదేమైనా ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఇంకోవైపు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వైఎస్ షర్మిల గారు కావచ్చు, మొత్తం అందరూ ఇంకోవైపు ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే కదా. నిజంగానే ఆంధ్ర ఎలక్షన్ ఇప్పుడు చాలాసార్లు అంబటి రాంబాబు వీళ్ళందరూ మేకపోటుతో గాంభీర్యంతో సింహం సింగల్గానే వస్తుంది, ఎవరైనా గెలిచినా మాకు ప్రాబ్లం లేదన్నారు. అసలు ఈ కలవకూడదన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేతిని ఇచ్చాడో ఆయన్ని ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అని విమర్శిస్తుంటారు. ఎందుకు విమర్శించాలా? మీ కలయిక మీకు భయం లేదు, భయం లేకపోతే మీకు ఎంతమంది కలిస్తే మీకెందుకు? ఇప్పుడు అనుకోని విధంగా ఇంట్లో నుంచి ఇంకో చెల్లెలు బయటకు వచ్చేసింది షర్మిలాక. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చేదానికి ఏమవుతుంది? పరిణామాలు అయితే సింగిల్గా పోటీ ఆయనకి ఆయన చేయట్లా, ఇక్కడ అందరు కలిసి ఇన్ని సింగిల్ చేశారనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది, తెలిసిపోతుంది. బట్ స్టిల్ ఎలక్షన్స్ లాస్ట్ మినిట్లో కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో మనం రిజల్ట్స్ చూసాము. అలా ఏదైనా మార్పులు జరుగుతాయో లేదో చూద్దాం. ఇంకా 2 మాసాలే చేతిలో ఉన్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎలక్షన్. ఇప్పటికిప్పుడు మిరాకిల్స్ జరిగే అవకాశం ఏమీ లేదు. రాజకీయ నాయకులు అన్ని వైపుల నుంచి ప్రజలు తీర్పునిస్తారు. అది మేఘాలు మబ్బులు కమ్ముకునేట్టు వర్షం వచ్చేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అలా అలుముకున్నది. చూడాలి, వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.